నమస్తే, నా పేరు ద్వారెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. మనకు OnePlus నుంచి అయితే 2 మొబైల్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు OnePlus Nord 2, ఇంకొకటి వచ్చేసరికి మనకు OnePlus Nord CE 5G అనమాట. సో CE అంటే స్కోర్ ఎడిషన్. సో మనకు OnePlus Nord 2 నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే రాలేదు, కానీ అదే మనం OnePlus Nord CE 5G గురించి డిస్కస్ చేసినట్లయితే ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది OnePlus నుంచి. అందులో అయితే మనకు రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో రిలీజ్ డేట్ వచ్చేసరికి మనకు June 10th 7 PM అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకు OnePlus Nord CE 5G గురించి ఉన్న ప్రతి ఒక్క లీక్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, ప్రైస్ కానీ, సో అన్ని ఆస్పెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ మనం OnePlus Nord CE 5G ప్రాసెసర్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇందులో మనకు Qualcomm Snapdragon 750G అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇదే ప్రాసెసర్ వేరే బ్రాండ్స్ చూసుకున్నట్లయితే Samsung Galaxy M42, MI 10i, మోటో జీలో అయితే ఇదే ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. సో మీరైతే ఒక ప్రైస్ కంపారిజన్ అయితే చేసుకోవచ్చు, అంటే ఇదే ప్రాసెసర్తో ఉన్న మొబైల్స్ అయితే మీరు ఒక ప్రైస్ కంపారిజన్ అయితే చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి నేను ఈ వీడియోలో ఎండ్ వరకు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే మనకు 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. విత్ మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. 64+8+2, అంటే ఇక్కడ 8+2 వచ్చేసరికి మనకు ఒక రఫ్ గేస్ అయితే చెప్పుకోవచ్చు, కానీ 64 వచ్చేసరికి లీక్స్ ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇక్కడ 4500 నుంచి 4800 mAh వరకు అయితే ఉంటుందని ఒక రూమర్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ 5000 కూడా రీచ్ అవ్వచ్చు అని కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. Nord CE 5G వచ్చేసరికి మనకు అటు యూరోప్లో ఇంకా నార్త్ అమెరికాలో రిలీజ్ అయిన Nord N10కి అయితే సక్సెస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొక నెక్స్ట్ వర్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. Nord N10 వచ్చేసరికి మనకు ఇండియాలో అయితే రిలీజ్ అవ్వలేదు, కాబట్టి మనకు Nord CE 5G అయితే ఇండియాలో అయితే రిలీజ్ అవబోతుంది. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. Nord CE 5G ప్రైస్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 21,000 నుంచి 24,000 వరకు ఉంటుందని ఒక లీక్ అయితే వచ్చింది. అండ్ ఈ మొబైల్ని మనము ప్రీ ఆర్డర్ చేసుకోవాలి అంటే June 11th నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే June 11th రోజు కూడా అందరూ అయితే ప్రీ ఆర్డర్ చేసుకోలేరు, ఓన్లీ సెలెక్టెడ్ మెంబర్స్ అయితే ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ సెలెక్టెడ్ మెంబర్స్ వచ్చేసరికి రెడ్ కేబుల్ ఉన్న వాళ్ళు, అంటే రెడ్ కేబుల్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు అయితే ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో రెడ్ కేబుల్ మెంబర్షిప్ ఎట్లా వస్తుందంటే మనకు ప్రీవియస్లో ఎప్పుడన్నా OnePlus ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్లయితే మనకు ఆ బాక్స్లో అయితే ఒక కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ కార్డ్ వచ్చేసరికి మనకు రెడ్ కేబుల్ అనమాట. సో ఆ రెడ్ కేబుల్ కార్డ్ వచ్చినట్లయితే మనం రెడ్ కేబుల్ మెంబర్షిప్ అయితే వస్తుంది. సో వాళ్ళు అయితే June 11 నుంచి అయితే ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు లాంచ్ డేట్ రోజు అంటే June 10th రోజు అయితే మనకు ఈ మొబైల్తో పాటు మనకైతే టీవీ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో టీవీ వచ్చేసరికి మనకు 3 వేరియంట్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఒకటి వచ్చేసరికి 50 ఇంచ్ వేరియంట్, ఇంకొకటి 55 అండ్ ఇంకొకటి వచ్చేసరికి 65 ఇంచ్ వేరియంట్ అయితే లాంచ్ అవబోతున్నాయి అనమాట. సో మనకి ఈ 2 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి, ఒకటి టీవీ ఇంకొకటి మొబైల్ అనమాట. సో ఇలాంటి మరెన్నో టెక్ వీడియోస్ కోసం కావాలి అంటే మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.